సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'కూలీ' సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో 'నాగార్జున', 'ఉపేంద్ర', 'అమీర్ ఖాన్' వీళ్ళంతా స్టార్ హీరోలు నటిస్తున్నారు. అయితే 'కూలీ' సినిమాపై భారీ హైప్ ఉంది. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇది సినిమాకి సంబంధించి ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. ట్రైలర్ గూస్ బంప్స్ అనే చెప్పాలి. లోకేష్ కనగరాజు రజనీకాంత్‌తో సినిమా చేస్తున్నారు. 2 ఏళ్లుగా లోకేష్ ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాడు. ట్రైలర్ గూడా ఆ 2 ఏళ్ల కష్టం కనిపిస్తోంది ట్రైలర్‌లో. అటు లోకేష్ కనగరాజ్ గతంలో గూడా చెప్పాడు. 'లియో' సినిమాకు సరైన రెస్పాన్స్ రాలేదు. 'లియో' సినిమా నిరాశపరిచింది. అందుకనే రజనీకాంత్ సినిమా ఏదైతే 'కూలీ' ఉందో, ఆ 'కూలీ' కోసం 2 ఏళ్లుగా కష్టపడుతున్నాను అని చెప్పి లోకేష్ చెప్పాడు. ఆ 2 ఏళ్ల కష్టం ట్రైలర్‌లో కనిపించింది. ట్రైలర్ చూస్తే గూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కు కరెక్ట్ యాప్ట్ అయ్యేలా ట్రైలర్ ఉంది. లోకేష్ గతంలోనే చెప్పాడు, ఎల్‌సీయూ పేరు మీద చాలా సినిమాలు తీస్తాను. ఫ్యూచర్‌లోని 'ఖైదీ' తీశాడు, 'విక్రమ్' తీశాడు. ఇప్పుడు అదే ఎల్‌సీయూలో 'లియో' వచ్చింది. ఇప్పుడు 'కూలీ' రాబోతుంది. సేమ్ ఎల్‌సీయూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. 'విక్రమ్‌లో' ఎలాగైతే కమల్ హాసన్ 1985లో వచ్చిన ఏజెంట్ విక్రమ్‌లోని క్యారెక్టర్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. సేమ్ రజనీకాంత్‌ని గూడా ఇందులో 'దేవా' అనే క్యారెక్టర్ రజనీకాంత్ రోల్ చేస్తున్నారు ఇందులో. 'దళపతి' సినిమాలోని క్యారెక్టర్‌ని తీసుకొచ్చి ఇందులో పెట్టాడా అనిపించేలా ట్రైలర్ కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఒకసారి ట్రైలర్‌లో ఏమేమి ఉందో చూద్దాం. ట్రైలర్ స్టార్టింగే ఇంత పెద్ద సామ్రాజ్యం విస్తరించడానికి వీళ్ళు ఇంకేదో చేస్తున్నారని చెప్పి ఒక హార్బర్ బ్యాక్‌గ్రౌండ్ తోటి మలయాళం యాక్టర్‌ని చూపిస్తూ ఇంత పెద్ద సామ్రాజ్యం వెనుక అని. అందులో మళ్ళీ ఇంతమంది కూలీల్లో 14,000 మంది కూలీల్లో నాకు గావాల్సింది ఒకే ఒక కూలీ అని చెప్పి చెప్తాడు. తర్వాత సత్యరాజ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. నాగార్జున సైమన్ అనే క్యారెక్టర్ రోల్ చేస్తున్నారు ఇందులో. ఉపేంద్ర కలీసా అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. అమీర్ ఖాన్ దహా అనే క్యారెక్టర్. అయితే వీళ్ళంతా కనిపించిన తర్వాత నాకు గావాల్సింది ఒకే ఒక కూలీ అన్న తర్వాత రజనీకాంత్ ఇంట్రడక్షన్ ఉంటుంది. రజనీకాంత్ ఇంట్రడక్షన్ తోటి కూలీ నంబర్ ప్లేట్ తోటి రజనీకాంత్ ఇంట్రడక్షన్ ఉంటుంది. 'దేవా' అనే క్యారెక్టర్ తోటి రజనీకాంత్ ఇంట్రడక్షన్. అయితే ఇది కూడా సేమ్ గోల్డ్ స్మగ్లింగ్ హార్బర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని గతంలోనే లోకేష్ కనగరాజ్ చెప్పాడు ఈ సినిమా. హార్బర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని గోల్డ్ స్మగ్లింగ్ అలాగే డ్రగ్స్. లోకేష్ కనగరాజ్ 'ఖైదీ' గాని, 'విక్రమ్' గాని అన్ని డ్రగ్స్ బ్యాక్ డ్రాప్‌తో ఉన్న స్టోరీలే. ఇందులో ముఖ్యంగా గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది. హార్బర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ గోల్డ్, డ్రగ్స్ ఈ రెండిటిని బేస్ చేసుకొని ఈ సినిమా తీసినట్టుగా తెలుస్తుంది. 'కూలీ' సినిమాను. అయితే అందులో రజనీకాంత్ క్యారెక్టర్ ఎంట్రీ అవ్వగానే చెప్తాడు. అంటే సత్యరాజ్ ఒక మాట అంటాడు ఇందులో సత్యరాజ్. 30 ఏళ్లుగా ఇందుకోసం ఒకతన్ని దాచుంచాను అతడు వస్తాడని చెప్పి. అంటే ఓవరాల్‌గా సత్యరాజ్ కుమార్తెగా ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సత్యరాజ్ కుమార్తెగా శృతి హాసన్ కనిపిస్తుంది ఇందులో. అయితే సత్యరాజ్ చనిపోతే సత్యరాజ్ ఫ్రెండ్‌గా ఆహ్, ఈ 'దేవా' అనే క్యారెక్టర్ రజనీకాంత్ వస్తాడని తెలుస్తుంది ట్రైలర్ చూస్తే. మొత్తంగా అయితే అందులో ఒక డైలాగ్ గూడా ఉంటుంది శృతి హాసన్ తోటి. మా నాన్న అంటే మాకు ప్రాణం అంటే నీకు ప్రాణం కావచ్చు నాకు స్నేహితుడు. నాకు అంతకంటే ఎక్కువ అని రజనీకాంత్ ఒక డైలాగ్ చెప్తాడు. ఓవరాల్‌గా రజనీకాంత్ ఏదైతే ట్రైలర్ స్టార్ట్ అయిన ఒక 50 సెకన్ల తర్వాత నుంచి ట్రైలర్ ఎండింగ్ వరకు మొ అంటే ఇరగదీశాడని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్‌గా రజనీకాంత్‌ని చూపిస్తూ లోకేష్ కనగరాజ్ ట్రైలర్ ఇరగదీశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైలర్ మొత్తంగా ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. ఆ సాంగ్ ప్లే అవుతూ వరుసగా ఫైట్ సీన్‌లు గాని, నాగార్జున కూడా చాలా బాగా చూపిచ్చారు ఇందులో. నాగార్జున సైమన్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. నాగార్జున కూడా ఎప్పుడు చూడని క్యారెక్టర్ అంటే ఎప్పుడు చూడని విధంగా నాగార్జున ఇందులో చూపిచ్చాడు. అంటే మొదటిసారి ఇందులో నెగెటివ్ రోల్ అని టాక్ వినిపిస్తుంది గానీ, మనకు సినిమా చూస్తే తప్ప తెలీదు. అది నెగెటివ్ రోలా కాదా అనేది. మొత్తంగా అయితే చాలా స్టైలిష్‌గా చూపిచ్చారు నాగార్జున. అమీర్ ఖాన్‌ని కూడా అంతే స్టైలిష్‌గా చూపిచ్చారు. ఉపేంద్రన్ ఖలీసా అనే క్యారెక్టర్ చూపిచ్చారు. ఈ 'సోబేర్' ఎవరైతే ఉన్నారో మలయాళం యాక్టర్ అతనితోటే ట్రైలర్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. నాగార్జున మాత్రం సైమన్ అనే క్యారెక్టర్‌లో చాలా స్టైలిష్‌గా ఇందులో చూపిచ్చారు. అయితే ఎవరైతే ప్రాణ స్నేహితుడు అంతకంటే ఎక్కువ అన్నాడో సత్యరాజ్ కోసమే వి వు రజనీకాంత్ మొత్తం అంటే సత్యరాజు, రజనీకాంత్ మధ్య ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే అతడి 'విక్రమ్' సినిమాలో కొడుకు చావు వెనక కారణాలు కనుక్కోవడానికి కమల్ హాసన్ ఎలా అయితే స్టార్ట్ అవుతాడో, అదే విధంగా సత్యరాజ్ ఈ సినిమాలో చనిపోయిన తర్వాత అతని చావు కారణం కోసం 'దేవా' క్యారెక్టర్‌లో రజనీకాంత్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా అవే కామెంట్స్ వస్తున్నాయి. మా నాన్న మాకెక్కువ అని శృతి హాసన్ అనగానే అంతకంటే ఎక్కువ నాకు నా స్నేహితుడు అని అంటాడు. ఆ సత్యరాజ్ డైలాగ్ కూడా ఒకటుంటుంది. కొన్నేళ్లుగా 30 ఏళ్లుగా దాచుంచానని చెప్పి. చివర్లో రజనీకాంత్ డైలాగ్ ఒకటి లాస్ట్ పంచ్ అదిరిపోయేలా ఉంది. 'దేవా' గురించి తెలిసి కూడా మీరు ఇలాంటివి చేస్తారని. ఆ షాట్ కూడా చాలా బాగుంది. అయితే ఆ షాట్ 'దళపతి' సినిమాలోని షాట్‌ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో లోకేష్ కనగరాజు కూడా చెప్పాడు. 'దళపతి' సినిమా స్ఫూర్తితో ఒక షాట్ తీశాను ఈ సినిమాలో. 'దళపతి' సినిమా అంటే నాకిష్టం. దాని స్ఫూర్తితో ఒక సినిమా తీయాలని కూడా ఉంది. 'దళపతి' రజనీకాంత్, మమ్ముట్టి నటించిన 'దళపతి' 1991లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సినిమా అది మణిరత్నం డైరెక్షన్‌లో. ఆ సినిమా ప్రభావం నాపై కొంత ఉంది. అలాంటి షాట్స్ ఏదైతే సూర్యాస్తమయం అవుతుండగా రజనీకాంత్ షాట్ ఏదైతే ఉంటుందో, ఆ షాట్ చాలా ఇష్టం నాకు. అలాంటి షాట్ తీయాలని ఉంది నాకని. సేమ్ అలాంటి షాటే ఒకటి ఇది 'దళపతి' సినిమాలోని షాట్ ఇది. 'రజనీకాంత్' హీరో వచ్చిన 'దళపతి' సినిమాలోని ఈ షాట్ ఈ షాట్ అంటే చాలా ఇష్టం అని చెప్పి లోకేష్ కనగరాజ్ చాలా సందర్భాల్లో చెప్పాడు. 'కూలీ' సినిమా కోసం కూడా ఈ టైప్ షాట్ కోసం ట్రై చేస్తున్నాడు. అంటే ఈ ఈ బ్యాక్ డ్రాప్ స్టోరీ గూడా ఒకటి తీయాలనుకుంటున్నాను లోకేష్ కనగరాజ్ చెప్పాడు.
అయితే అలాంటిదే 'కూలీ' సినిమాలో గూడా పెట్టాడు. యాజ్ టీజ్ ఫ్రేమ్‌ను వాడుకున్నాడు ఇందులో. సోషల్ మీడియాలో గూడా ఈ ఫ్రేమ్ వైరల్ అవుతోంది. 'దళపతి' సినిమాలోని రజనీకాంత్ ఫ్రేము, 'కూలీ' సినిమాలో రజనీకాంత్ ఫ్రేమ్ యాజ్ టీజ్ షాట్ ప్లే చేశాను. అయితే ఇందులో 'దళపతి' సినిమాలో 'దేవా' క్యారెక్టర్ మమ్ముట్టి ప్లే చేసాడు. 'దేవా' క్యారెక్టర్, 'సూర్య' అనే క్యారెక్టర్‌లో రజనీకాంత్, ఇద్దరు స్నేహితులు. అందులో మమ్ముట్టి చనిపోతాడు 'దేవా' అనే క్యారెక్టర్. కానీ ఇందులో 'దేవా' అనే క్యారెక్టర్‌లో రజనీకాంత్‌ని చూపిస్తున్నారు. అంటే 'దళపతి' నుంచి కొంత తీసుకున్నా అంటాడు. 30 ఏళ్లుగా దాచుంచాను ఒకడిని అని చెప్పి సత్యరాజ్ ఈ ట్రైలర్‌లో చెప్తున్నాడు. అంటే 'దళపతిలో' ఒక గ్యాంగ్‌స్టర్‌గా ఉంటాడు రజనీకాంత్. ఆ గ్యాంగ్‌స్టరే 30 ఏళ్లుగా ఉండి మళ్ళీ ఈ సినిమా ద్వారా, ఎందుకంటే లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అంటే అలాగే ఉంటాయి. 'ఏజెంట్ విక్రమ్' అంటే 1985లో వచ్చిన 'ఏజెంట్ విక్రమ్' సినిమాలోని కమల్ హాసన్‌ను ఈ 'విక్రమ్' సినిమాలో సేమ్ అదే క్యారెక్టర్‌ను ఇక్కడ తీసుకొచ్చాడు 'విక్రమ్' సినిమాలో గూడా. కొన్నాళ్ళుగా వాళ్ళు అజ్ఞాతంలో ఉండిపోయారు 'ఏజెంట్ విక్రమ్'. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చారన్నట్టుగా 'విక్రమ్' సినిమాలో చూపించాడు. సేమ్ అదే సీన్‌ను ఈ 'కూలీ' సినిమాలో రిపీట్ చేయబోతున్నాడు లోకేష్ కనకరాజ్ అనేది గూడా టాక్ నడుస్తుంది. ఎందుకంటే 'దళపతి' సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా ఉన్నటువంటి రజనీకాంత్, కాకపోతే అందులో 'సూర్య' అనే క్యారెక్టర్ ఉంటుంది. 'దేవా' అనే క్యారెక్టర్‌లో మమ్ముట్టి ఉంటాడు, చనిపోతాడు. 'దళపతి' మహాభారతం నుంచి స్ఫూర్తి తీసుకొని తీసినటువంటి కథ. దుర్యోధనుడు, కర్ణుడి మధ్య స్నేహము. దాన్ని అంటే కర్ణుడి పుట్టుక అంటే ఇటువంటి మహాభారతంలో దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాడు మణిరత్నం తీసిన సినిమా అది. అయితే అందులో గ్యాంగ్‌స్టర్సే ఇద్దరు. రజనీకాంత్ గాని, మమ్ముట్టి గ్యాంగ్‌స్టర్, మమ్ముట్టి కింద రజనీకాంత్ పనిచేస్తుంటాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులు అందులో. అయితే అందులోని క్యారెక్టర్‌నే తీసుకొచ్చి మళ్ళీ ఇందులో తీసుకొస్తున్నాడు. ఎందుకంటే నాకు నా స్నేహితులంటే చాలా ఇష్టము. ఇవన్నీ చెప్తూ ఈ ట్రైలర్‌లో డైలాగ్ వినిపిస్తున్నాయి కాబట్టి ఆ క్యారెక్టర్‌ని ఇక్కడ ప్లే చేసి ఇక్కడి దాకా ఇక్కడ తీసుకొచ్చి 30 ఏళ్ల తర్వాత మళ్ళీ 'దళపతిలోని' క్యారెక్టర్‌ను చూపించబోతున్నాడు. ఎందుకంటే 'దేవా' గురించి తెలిసి గూడా మీరు ఇలాంటివి ఎలా చేస్తారనే ట్రైలర్ ఎండింగ్‌లో డైలాగ్ ఉంటుంది. అది గూడా సూపర్‌గా ఉంది. రజనీకాంత్ యాక్టింగ్ గూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ట్రైలర్ మొత్తం చూస్తే ఓవరాల్‌గా లోకేష్ కనకరాజ్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది కాస్ట్ అండ్ క్రూని తీసుకున్నారు. ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ ఇలా అందరిని తీసుకున్నాడు. మలయాళం నుంచి శోభేరి వీళ్ళందరిని చాలా కాస్ట్ అండ్ క్రూని తీసుకున్నారు. అనిరుద్ బీజీఎం గూడా అదిరిపోయిందని చెప్పాలి. సాంగ్స్ ఎంత 'మోనికా' సాంగ్ మొన్న చాలా పాపులర్ అయింది. 'మోనికా' సాంగ్, 'పూజా హెగ్డేది' హార్బర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నటువంటి సాంగ్. ఆ సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో బీజీఎం గూడా అంతే బాగుంది ట్రైలర్ గూడా. అయితే మొత్తానికి భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ 350-400 కోట్లతో ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. రజనీకాంత్ ఆహ్, జ లాస్ట్ 'జైలర్' సినిమా తర్వాత మళ్ళీ అంత స్థాయిలో, అంత భారీ స్థాయిలో ఈ సినిమా ఖర్చు పెట్టారు. ఇప్పుడు దాదాపు 100కు పైగా దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆగస్టు 14 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ ఉంది. 100కు పైగా దేశాల్లో ఈ సినిమాను దాదాపు 100కు పైగా దేశాల్లో రిలీజ్ చేయాలని కూడా మేకర్స్ చూస్తున్నారు. 350-400 కోట్ల బడ్జెట్ సినిమా ఇది. అయితే ఆగస్టు 14 రిలీజ్. అయితే స్టోరీ పరంగా చూస్తే లోకేష్ కనకరాజు, ఎందుకంటే 'లియో' దెబ్బకి లోకేష్ కనకరాజు ఈ స్టోరీ మొత్తం మార్చేసుకున్నట్లు తెలుస్తుంది. మళ్ళీ 'విక్రమ్' స్టోరీ ఏదైతే ఉందో 'విక్రమ్ ఖైదీలో' ఏదైతే సినిమాటిక్ యూనివర్స్ నడిపించాడో అదే సినిమాటిక్ యూనివర్స్‌ను 'కూలీలో' నడిపించబోతున్నాడు. కానీ దీనికి 'దళపతి' సినిమాను లింక్ చేసుకుంటాడా లేదా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఈ షార్ట్స్ గాని, ఆ క్యారెక్టర్ బిహేవియర్ గాని 'దళపతి' సినిమాలో సేమ్ రజనీకాంత్ క్యారెక్టర్ బిహేవియర్ ఎలా ఉంటుందో క్యారెక్టర్ అదంతా ఇందులో కనిపిస్తోంది యాజ్ టీజ్‌గా. కాకపోతే కొంచెం క్యారెక్టర్ నేమ్ చేంజ్ చేసాడు 'దేవా' అని చెప్పి. మరి దాన్ని ఎలా చూపించబోతాడు, ఎలా ప్రెజెంట్ చేయబోతాడని సినిమా చూడాల్సిందే. మొత్తంగా అయితే లోకేష్ కనకరాజ్ మరోసారి 'విక్రమ్' తరహాలో హిట్ కొట్టబోతున్నాడు 'కూలీ' సినిమాతోటని తెలుస్తుంది ట్రైలర్ చూస్తే. ఎందుకంటే ట్రైలర్ అంత గ్రాండ్‌గా ఉంది. చాలా స్టోరీ ఉంది ఇందులో. ఎందుకంటే చాలా ఎక్కువ మంది యాక్టర్లు కనిపిస్తున్నారు. ఎక్కువ స్టోరీ ఉంది. కానీ వాటన్నిటిని ఒకే సినిమాలో ఎలా చూపిస్తాడు? దీనికి పార్ట్ 2 ఉంటుందా? లేకపోతే ఈ సినిమాలోనే కంక్లూజన్ ఇస్తాడా? సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి మళ్ళీ అక్కడికి ఎండ్ ఇచ్చి 'విక్రమ్‌లో' లాగా క్లైమాక్స్‌లో సూర్యని తీసుకొచ్చి రోలెక్స్ అనే క్యారెక్టర్‌ని పరిచయం చేసినట్టు దీనిలో గూడా ఏదైనా స్టార్ హీరోని పరిచయం చేస్తాడా? ఒక స్టార్ హీరో క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాడా అనేది గూడా చూడాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ గూడా వినిపిస్తున్నాయి. 'మహేష్ బాబు' క్లైమాక్స్‌లో వస్తాడని చెప్పి గూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'మహేష్ బాబు' గూడా ఉంటాడు. 'కూలీ' సినిమాలో చివర్లో ఏదైతే 'విక్రమ్‌లో' సూర్య కనిపిస్తాడో ఆ తరహాలో 'కూలీ' సినిమాలో 'మహేష్ బాబు' ఉంటాడని చెప్పి, అంటే ఈవెన్ కొన్ని ఫేక్ ఉండొచ్చు గానీ, ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే గనక నిజంగా 'కూలీకి' ఒక ప్లస్ పాయింట్ అనుకోవాలి. ఎందుకంటే 'విక్రమ్' సినిమాకు లాస్ట్ 10 మినిట్స్ గూస్ బంప్స్ తెప్పించే సీన్స్, సూర్య ఎంట్రీ సీన్స్ గాని, రోలెక్స్ క్యారెక్టర్‌లో. అలాగే నిజంగానే 'మహేష్ బాబు' ఉంటే, లేదు 'మహేష్ బాబు' ఉన్నా లేకపోతే ఎవరైనా స్టార్ హీరోను అలా తీసుకొచ్చి 'లోకేష్' సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళతో సినిమా తీసి కంటిన్యూ చేస్తాడా? లేకపోతే 'కూలీ' సినిమానే 2 పార్ట్‌లుగా తీస్తాడా చూడాలి. ఎందుకంటే ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. చాలా బిగ్ సబ్జెక్ట్ అని తెలుస్తుంది. 'విక్రమ్' సినిమాలో ఎలాగైతే డ్రగ్స్ కోసం కొడుకు చనిపోతాడు, కమల్ హాసన్ కొడుకు అందులో. అతని కోసం అతను చేస్తాడు. ఇలాగ ఇందులో సేమ్ సత్యరాజు చనిపోతాడని తెలిసిపోతుంది మనకి ఇందులో. సత్యరాజ్ కూతురుగా శృతి హాసన్ కనిపిస్తోంది. అతని కోసం ఇందులో రజనీకాంత్ అతని కోసమే ఏం చేస్తాడనేది ఇందులో చూపించబోతున్నట్లుగా తెలిసిపోతుంది మనకి. గోల్డ్ ఎక్కువగా కనిపిస్తుంది సినిమాలో. గోల్డ్ బ్యాక్ డ్రాప్ స్టోరీయా? ఇందులో రజనీకాంత్‌కి ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని సీన్‌లు కనిపిస్తున్నాయి ఇలాగ. ఫ్లాష్ బ్యాక్ కూడా రజనీకాంత్‌కి ఇందులో చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈ హార్బర్ బ్యాక్ డ్రాప్ స్టోరీనే, స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తోటే లోకేష్ కనకరాజ్
సినిమాటిక్ యూనివర్స్‌లో మళ్ళీ 'కూలీ' సినిమాని తీసుకొచ్చాడు. ట్రైలర్ అయితే విజువల్‌గా గ్రాండ్‌గా ఉంది. రజనీకాంత్ యాక్టింగ్ గాని, రజనీకాంత్ మూవ్‌మెంట్స్ గాని చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. మనోజ్ చెప్పిన డబ్బింగ్ గూడా సూపర్‌గా ఉంది. ఆహ్, క్యారెక్టర్స్ గూడా చాలా బాగా 'నాగార్జున', 'ఉపేంద్ర' వీళ్ళందరినీ పర్ఫెక్ట్‌గా చూపించి ఒక ట్రైలర్‌లో ఇంతమందిని చూపించడం చాలా కష్టం గాని, లోకేష్ కనకరాజు ఆ ఫీట్ సాధించాడు. చాలా ఇంతమంది స్టార్స్ 'నాగార్జున', 'ఉపేంద్ర', 'అమీర్ ఖాన్' వీళ్ళందరినీ చూపియడం ఒక ట్రైలర్‌లో చాలా కష్టం. ఒక 2 నిమిషాల ట్రైలర్‌లో గాని ఆ ఫీట్ లోకేష్ కనకరాజు సాధించాడు. సక్సెస్ అయ్యాడు. రజనీకాంత్‌ని గూడా చాలా పవర్‌ఫుల్‌గా చూపించాడు ఇందులో. కానీ కొంత ఫన్నీ క్యారెక్టర్‌లో గూడా అక్కడక్కడ చూపించాడు. మొత్తంగా అయితే ట్రైలర్ అదిరిపోయింది. 'కూలీ' సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. మరి 'కూలీ' సినిమాని 'దళపతి' నుంచి ఆ క్యారెక్టర్‌ను తీసుకొస్తారా? లేదా క్లైమాక్స్‌లో స్టార్ హీరోని ఎవరైనా పెడతారా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఓవరాల్‌గా అయితే 'కూలీ' ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. థాంక్ యూ.